హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయచ్చు. చాలా మంచి వీడియో, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. మీ అదృష్టం మంచిగా ఉండి ఈ వీసాలో సెలెక్ట్ అయితే మీరు యూకే రావచ్చు. 2 years వర్క్ వీసా వస్తుంది. 15 నుంచి 20 లక్షల మధ్యలో సంపాదించుకునివచ్చు. తక్కువ టైంలో ఎక్కువ మనీ. చాలా మంచి వీసా, గోల్డెన్ వీసా అని చెప్పొచ్చు. దీని మీద చాలామంది మనోళ్ళకి వచ్చారు, సక్సెస్ అయ్యారు, మనీ సంపాదించుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని వేరే వీసాలకు స్విచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది మంచిగా. దానికంటే ముందు మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇమీడియట్ నేను కొత్త వీసాస్ ఏమైనా వచ్చినా, ఇట్లాంటి బ్యాలెట్స్ వచ్చినా, ఏ అప్డేట్స్ ఇచ్చినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది, బాగుంటుంది. ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో అన్నిట్లలో మా ఛానల్ ప్రవీణ్స్ ప్లానెట్ అని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో చాలామందికి తెలిసే ఉంటుంది, యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అనేది ఒక వీసా ఉంది, దాని మీద పోవచ్చు అని చెప్పేసి. ఇంకొకరికైనా తెలియని వాళ్ళు ఉంటే, దాని గురించి తెలియని వాళ్ళు ఉంటే, అప్లై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసినాం మనం. సో ఈ బ్యాలెట్ నేమ్ వచ్చేసి యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా బ్యాలెట్ అంటారు. ఇది జనరల్గా యూజ్ చేసే టర్మ్. మన ఇండియాకి వచ్చేసి ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అంటాం. రెండు ఒకటే, కాకపోతే మిగతా అన్ని కంట్రీస్కి ఉండేది యూత్ మొబిలిటీ వీసా అంటాం. మన ఇండియాకి ఉండేది ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా బ్యాలెట్ అని అంటాం. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది కంప్లీట్గా మన ఛానల్లో ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. మీరు అప్లై చేసేటప్పుడు ఆ వీడియోస్ చూసుకుంటే అప్లై చేసుకున్నా మీరు అయిపోతుంది. ఒక 5-10 నిమిషాలలో మనం అప్లై చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది. ఇది అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, దాని తర్వాత వ్యాలిడ్ డిగ్రీ ఉండాలి, దాని తర్వాత మన ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 మధ్యలో ఉండాలి. ఈ 3 మ్యాండేటరీ కంపల్సరీ ఉండాలి. 3 ఒక ఒరిజినల్ డిగ్రీ ఉండాలి, ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి, ఇంకోటి ఏంది ఏజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు 30 దాటి 2-3 నెలలు పడ్డ ఒక్కరోజు అయినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. ఏజ్ మంచిగా చెక్ చేసుకోండి. 18 నుంచి 30 మధ్యలో ఏజ్ ఉండాలి, వ్యాలిడ్ పాస్పోర్ట్, డిగ్రీ, ఈ 3 ఉంటే చాలు. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫొటోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అది మన ఛానల్ నుంచి చూసి అప్లోడ్ చేసుకోండి. సో ఒకవేళ ఇది మంచిగానే ఉంది. అసలు దీని మీద మరి ఇందాక చెప్పినావు కదా అన్న 15 నుంచి 20 లక్షల మధ్యలో అవి ఎట్లా సంపాదించవచ్చు అనేది మీకు ఒక డౌట్ వస్తుంది. సో వన్స్ ఒకసారి మనం ఈ బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత 1 week 10 days లోపల మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇన్ కేసు మనం సెలెక్ట్ అయితే ఈ బ్యాలెట్లో, ఇది కంప్లీట్ లక్కీ డ్రా సిస్టమ్. ఈ బ్యాలెట్లో సెలెక్ట్ అయితే మనకు 2 year వర్క్ పర్మిట్ వీసా వస్తుంది. సో వర్క్ వీసా వచ్చినాకనే మనం యూకేకి మూవ్ అయిపోవచ్చు. ఇమీడియట్గా మూవ్ అయిపోవచ్చు. వచ్చిన తర్వాత మీరు ఏ వర్క్ అనే చేసుకోవచ్చు ఇక్కడ, ఎక్సెప్ట్ స్పోర్ట్స్ పర్సన్ తప్ప. మిగతా ఏ వర్క్ అని చేసుకోవచ్చు. ఎంతనన్నా సంపాదించుకోవాలి. ఇంతనే ఎర్న్ చేసుకోవచ్చు, ఇంతనే అని చెప్పేసి లిమిటెడ్ ఏది లేదు. నువ్వు ఎంతనన్నా సంపాదించవచ్చు, దాన్ని బట్టి ట్యాక్స్ కట్ అయితే ఉంటుంది మనకు, అంతే. సో ఇందాక చెప్పినట్టు 15 నుంచి 20 లక్షలు మరి ఎట్లా వస్తాయి అది మీకున్న డౌట్. మీరు ఎక్కడ ఫుల్ టైం చేసుకున్నా కూడా, 40 hours ఫుల్ టైం ఎక్కడ చేసుకున్నా కూడా, ఇప్పుడున్న బేసిక్ పే ప్రకారం మీరు ఎక్కడ పని చేసినా కూడా 1500 నుంచి 2000 మధ్యలో వస్తాయి. 1500 pounds నుంచి 2000 pounds మధ్యలో వస్తాయి. సో యావరేజ్గా మీకు 1600-1700 pounds వస్తున్నాయి అనుకోండి. 40 hours ఎక్కడైనా చేసినా కూడా 1700 pounds వేసుకున్నా కూడా ఇప్పుడున్న INR ప్రకారం 1,80,000 అవుతుంది. సో 1700 అనుకున్నా కూడా, 1500 pounds అనుకున్నా కూడా, ఆ 700 pounds ఇక్కడ లివింగ్ కాస్ట్ ఇవన్నీ తీసేసినా కూడా 1000 pounds మిగులుతుంది నెలకు. సో 1000 pounds అంటే 1 lakh, మోర్ దాన్ 1 lakh అవుతుంది. సో 1 lakh వేసుకుందాం రఫ్గా. నీకు వచ్చే వీసా 2 years వీసా అంటే 24 months. 24 monthsలో 4 monthsని ఇక్కడికి వచ్చినాక నీకు సెట్ కావడానికి, అసలు ఎట్లుంది సిచ్యువేషన్ అని తెలుసుకోవడానికి, జాబ్స్ అప్లై చేయడానికి టైం అయినా కూడా మిగతా 20 నెలలు ఉంటుంది టైం మన దగ్గర. సో 20 నెలలల్లో లక్ష పక్కకు పెట్టినా కూడా 20 లక్షలు వేసుకొని వచ్చి ఇండియాకి. ఇదంతా లెక్కలలో మంచిగా ఉంది, కానీ ఇదంతా అవుతుందా బ్రో అని నువ్వు ఆలోచించినావు అనుకో, ఆన్నే ఉంటాం. ఇది అవుతుంది, ఇది పాసిబిలిటీ ఉంది. మనం కరెక్ట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ జాబ్స్ అప్లై చేసుకొని చూసి చేసుకుంటే నీకు ప్రొఫెషనల్ జాబ్ అనే అవసరం లేదు. వీడికి వచ్చినాక అన్ప్రొఫెషనల్ జాబ్ ఏదైనా చేసుకో. వేరే రోజులు బొచ్చడు ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా బయట నీకు ఏమైనా ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద ట్రై చేయ, లేకపోతే ఏడు దొరుకుతాడో పని చేయి. నీకు కావాల్సింది ఏంది, మన గోల్ ఏంది, మనీ కావాలి అంతే. తక్కువ టైంలో మనీ సంపాదించుకోవాలి, పోవాలి, బస్ అంతే. సో అందుకే ఇది గోల్డెన్ వీసా అన్న. ఇంత తక్కువ మనీలో మనకు ఎవడు వీసా అయ్యాడు. నువ్వు ఏ వీసా మీద వచ్చినా అందరికీ తెలిసిందే. లక్షలు పెట్టాల్సింది, 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు పెట్టాల్సిందే. ఇది అంతా తిప్పి కొడితే నీకు 3-4 లక్షలు అయిపోతుంది వీసా. సో బెటర్ ఆపర్చునిటీ. మీరు ఆ క్యాలిక్యులేషన్ ఉంటే మాత్రం వేస్ట్. ఇదంతా అవుతుందా పోతుందా, ఆడికి పోయినాక జాబులు దొరుకుతాయో 6 నెలలు వేస్ట్ ఉంటావు కావచ్చు. ఇంకా 18 months అయితే ఉంటావు కదా. సో
ఇది మంచి బెటర్ ఆపర్చునిటీ. ఎవరన్నా ఈ ఈ క్రైటీరియా మీట్ అయి ఉంటే, ఏజ్, ఎడ్యుకేషన్ ఇదంతా కంప్లీట్గా ఉంటే మీరు అప్లై చేయండి. చాలా బెస్ట్ అంటే బెస్ట్ వీసా. ఇన్ కేస్ మీలో ఎవరన్నా నాకు అక్కడ ఎవరో యూకేలో ఎవరు తెలియదన్నా, అసలు నేను ఎట్లా రావాలి ఏంది అని అనుకున్నా కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు కావాలనుకుంటే. ఎవరన్నా మీకు అసలు ఇక్కడ ఎవ్వరు లేరు, తెలిసిన వాళ్ళు యూకేలో ఎవ్వరు లేరు అనుకున్నా కూడా నాకు మీరు పిక్ అయితే నాకు చెప్పండి, అన్న నాకు నేను ఇట్లా పిక్ అయినా నాకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరని చెప్పండి, నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటా. కావాలంటే ఇక్కడ మన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నన్ను ఉంచుతా షేరింగ్లో రూమ్లో, మీకు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని గైడెన్స్ కూడా ఇస్తా. సో ఆ సపోర్ట్ నేను ఇస్తా. కాకపోతే లైక్ మీ తరపున మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఫోర్స్ఫుల్ ఎవరు రమ్మని చెప్తలేను, మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను ట్రై చేస్తా అనుకుంటున్నా అంటే ట్రై చేయండి. నా తరపున నేను హెల్ప్ చేస్తాను మీకు. చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్న నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు లోన్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో ఇది మంచి ఆపర్చునిటీ. మీరు నేను అబ్రాడ్ పోవాలి, పైసలు సంపాదించుకోవాలి, నేను ఎకనామికల్గా మంచి స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి చాలామంది ఆలోచించే వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు నా తరపున హెల్ప్ చేస్తా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈ వీసాని. సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్లో 2-3 వీడియోలు ఉన్నాయి, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, లేదంటే నాకు మెసేజ్ చేయండి, చెప్తా కంప్లీట్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏందనేది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నా కూడా, లేకపోతే ఈ 18 నుంచి 30 మధ్యలో ఉండి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అయింది. అట్లీస్ట్ కొంతమంది మన నుంచి సెలెక్ట్ అయినా ఆ ఫ్యామిలీస్ని మనం లైక్ సెట్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.